ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి శివుడిని ఆట పట్టిద్దామని వెనుక నుండి వెళ్ళి శివుని కళ్ళు మూస్తుంది. దీనివల్ల భూమి మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు కోపంతో పార్వతీదేవిని నా దగ్గర నుండి దూరంగా వెళ్ళు అని శపిస్తాడు. అప్పుడు పార్వతీదేవి భూమి మీదకు వచ్చి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కూర్చొని కొంత మట్టిని తీసి ఆ మట్టితో శివలింగం తయారు చేసి 3500 సంవత్సరాలు శివుడి కోసం ధ్యానం చేస్తుంది. శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి అక్కడ ఉన్న వేగావతి నదిలో పెద్ద పెద్ద అలలను సృష్టిస్తాడు. ఆ వరదల వలన పెద్ద ఎత్తులో నీళ్లు పార్వతీదేవి ధ్యానం చేస్తున్న ప్రదేశాన్ని ముంచబోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా భయపడని పార్వతీదేవి ఆ రోజు భయపడి కంపా కంపా అని గట్టిగా అరుస్తుంది. ఆ రోజు నుండి ఆ వేగావతి నదికి కంపా నది అనే పేరు వచ్చింది. ఆ కంపా నది ఎక్కడ నా శివలింగాన్ని నాశనం చేస్తుందోనని భయపడి అంత పెద్ద వరదలో కూడా పార్వతీదేవి ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటుంది. అలా హత్తుకున్నప్పుడు పార్వతీదేవి చేతి మరియు కంకణముల ముద్రలు ఆ శివలింగం మీద పడతాయి. అప్పుడు శివుడు ఆమెను క్షమించి కైలాసానికి తీసుకొని పోతాడు. ఇప్పటికీ కూడా కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.